వాక్యం చెప్పడానికి వెళ్ళటం ఒక యుద్ధమా కాదా? ఎంత వ్యతిరేకత ప్రారంభమవుతుందండి, ఎంతమంది దూషిస్తారండి. మీరు ఈ హైదరాబాద్ మహాపట్నంలో కరపత్రాలు అట్టుకుని తిరగండి రోడ్ల మీద. ఎక్కడ నువ్వు ప్రకటించుకో యేసుక్రీస్తు ఒక మతం, అది విదేశీ మతం, ఇక మతం మార్చేసావా, అమ్మను మార్చేసావా, ఇక రకరకాల మాటలండి. మరి ఇప్పుడు ప్రభువును ప్రకటించడం అన్నా, సువార్త చేయటం అన్నా యుద్ధం కాదా? సభలు పెట్టే వాళ్ళకి తెలుసండి, సేవ చేస్తున్న వాళ్ళకి తెలుసండి, దేవుడి కొరకు సువార్తలకు వెళుతున్న వాళ్ళకి తెలుసండి, ఈ దేవుడి పని ఎంత భారమో, ఇది ఎంతటి యుద్ధమో చేసే వాళ్ళకి తెలుసండి. చేసే వాళ్ళకి తెలుసు, ఆ శ్రమలు ఓర్చుకుంటున్న వాళ్ళకి తెలుసు, ఆ శ్రమలు భరిస్తున్న వాళ్ళకి తెలుసు, ఆ కష్టాలు ఓర్చుకుంటున్న వాళ్ళకి తెలుసండి దేవుడి గురించి. నిజమేనండి, ఇది యుద్ధమే అని ఈ రోజు నేను చెప్తున్న మాటలండి సువార్త పనిలో నలిగిపోతున్న వారికి బాగా అర్థమవుతాయండి. ఏమిటి యుద్ధంలో ఉన్నామా ఇంతకాలం మనం? అందుకా ఇన్ని శ్రమలు వస్తున్నాయి, అందుకా ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అందుకా మనం ఇంత బాధ భరించవలసి వస్తుంది, ఇంత శ్రమ పడవలసి వస్తుంది. సువార్త ప్రకటన అనగానే యుద్ధం, దేవుని సేవ అనగానే యుద్ధం, దేవుడి సువార్త కార్యక్రమాలు అనగానే యుద్ధం, ఎవడి సభలు అనగానే యుద్ధం.